నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు ఇంకో చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. లెట్ us go into the వీడియో. ఇప్పుడు సీక్రెట్ రివీలింగ్ మజా అయిన మజ్జిగ పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. బెండకాయలు, ఉప్పు, పసుపు వేసుకున్న మజ్జిగ, చారుడు కందిపప్పు, చారుడు ధనియాలు, చారుడు బియ్యం. ఎవరికి ఎంత కారం కావాలో దానికి సరిపడంత పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడు శుభ్రంగా అల్లం పొట్టంతా తీసేసి కడుక్కొని మనం ఒక 15 minutes నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టి 2 చెంచాలు నూనె వేసి దానిలో ఆవాలు వేసి వేగించండి. ఆవాలు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బెండకాయలు వేసి బాగా ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ తరువాత మగ్గిన బెండకాయల్లో మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా దానిలో వేసేసేయండి. దానిలో వేసేసి చక్కగా కలపండి. ఇప్పుడు ఇంగువ వేసుకొని కొంచెం బాగా గరిటెతో కలియబెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర దానిలో వేసుకొని బాగా గరిటెతో కలుపుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అది ఇప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి దిగి చాలా బాగుంటుంది. ఇప్పుడు పుల్లటి మజ్జిగలో ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నాం కదా, అదంతా బెండకాయల్లో పోసేసేయండి. ఒక 5 to 6 minutes ఉడికించండి. మజ్జిగ పులుసు చేసిన రోజు కంటే కొంత ఎత్తి పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నారంటే ఇంకా బ్రహ్మాండమైన రుచి ఉంటుందండి. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఉడికిపోతున్నది చూడండి. సో మజా అయిన మజ్జిగ పులుసు రెడీ అండి. ఇది చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తున్నది. అమ్మమ్మ ఏం వంట చేసావు అంటే, నీ మొహాన మజ్జిగ పులుసు కొట్టా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.